అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ వాక్యం ధ్యానించుకుందాం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు ఏ విషయంలోనన్నా భయపడుతున్నావా? ఇక భయపడని అవసరం లేదు. నువ్వెవరి విషయంలోనన్నా సిగ్గుపడుతున్నావా? నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. నీవు ప్రజలేమంటారోనని, లోకులేమంటారోనని అవమానం తలుస్తున్నావా? ఇక నువ్వు అవమానం తలంచుకో. నీవు లజ్జపడుతున్నావా? అసలు ఏ విషయంలో కూడా నువ్వు లజ్జపడనక్కర్లేదు. ఎందుకంటే నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చిపోతావు అని అనగా, నువ్వు ప్రభువులోకి వచ్చినటువంటి పూర్వ దినాలను బట్టి నీవు నీ సిగ్గును మర్చిపోతావు. నీకింకా నాకు ఏమీ లేదు, నేను వైదైపు స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఇక మీదట నువ్వు అసలు జ్ఞాపకానికే తెచ్చుకోవు అని ప్రభువు వారు మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఈ వాక్య వాగ్దానం ద్వారా నీవు నీ ఇంటి వారును కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభువునందు బలపడాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యమును మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.